హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ ని ఎలా మేనేజ్ చేయాలి అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. ఓకే విక్రమ్ గారు, మనం ఒక స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా మనం ఏం డిసైడ్ అవ్వాలి? ఫస్ట్ మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేప్పుడు ముందు ఇది రిస్క్ అసెట్ అంటాము. మీరు ఫస్ట్ అసెట్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, మన దగ్గర 1,00,000 సంపాదిస్తున్నాం అనుకోండి, ఆ 1,00,000లో కొంత ఖర్చు పోయిన తర్వాత పాకెట్లో ఎంత మిగులుతుంది, ఆ మిగిలిన దాన్ని మనం రిస్క్లెస్ అసెట్స్, రిస్క్ ఉన్న అసెట్స్కి మధ్యలో మనం డివైడ్ చేసుకోవాలి మన ఫండ్స్ని. సో ఫస్ట్ రిస్క్ లేని అసెట్స్లో సేఫ్గా పెట్టుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ని రిస్క్ ఉండే అసెట్స్లోకి తీసుకురావాలి. స్టాక్ మార్కెట్ అనేది చాలా ఎక్కువ రిస్క్ ఉండేది. సో మీరు ఎంత క్యాపిటల్ పెడతారో అంత క్యాపిటల్ పోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉండేది. కాబట్టి మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత క్యాపిటల్ పెడుతున్నారో అది మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 10%, 20% కన్నా పెరగకుండా చూడాలి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను. అంటే మీకు ఇప్పుడే స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చారు అంటే అంతకన్నా ఎక్కువ మీ డబ్బు మీద రిస్క్ పెట్టకుండా ఎంటర్ అవ్వాలి. అండ్ ఏం చూసుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్స్ చూసుకోవాల్సి ఉంటుంది, ఫినాన్షియల్ హెల్త్ చూసుకొని, తర్వాత ఫ్యూచర్లో దాని ప్రాస్పెక్ట్ ఎలా ఉంటుంది, అంటే ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉండబోతుంది. మీరు ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారో అది ఏ ఇండస్ట్రీ కిందకి వస్తుంది, ఆ ఇండస్ట్రీ ఫ్యూచర్లో ఎలాంటి గ్రోత్ రావడానికి అవకాశం ఉంది, ఆ గ్రోత్లో ఈ పర్టికులర్ కంపెనీ పార్టిసిపేషన్ ఎంత ఉండబోతుంది, అండ్ దీంట్లో గవర్నమెంట్ డిసిషన్స్ ఏమాత్రం దాని మీద ప్రభావం చూపబోతాయి. అంటే ఇప్పుడు ఐటీసీ అనే కంపెనీ ఉందనుకోండి, ఐటీసీలో సిగరెట్స్ ఎక్కువగా అమ్ముతారు. ఇప్పుడు మీరు సిగరెట్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు అందులో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఎవ్రీ బడ్జెట్కి సిగరెట్స్ తర్వాత ఆల్కహాల్కి సంబంధించిన వాటికి ట్యాక్సెస్ పెంచుతూ ఉంటారు కదా. సో ఇలాంటి కంపెనీల్లో చేసేప్పుడు మనం గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, దానివల్ల ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కానీ లేకపోతే ప్రాఫిట్లు కానీ ఎలా ప్రభావం చూపబోతాయి, ఇట్లాంటివి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంది అని. ఇప్పుడు ఐఆర్సిటీసీఏ ఉంది స్టాక్. మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే దాంట్లో ప్లాట్ఫామ్ టికెట్ పైన వచ్చే జిఎస్టీని కట్ చేసినా కూడా, జిఎస్టీ దాని మీద వర్తించదు అని చెప్పినా కూడా, దాని ఎఫెక్ట్ అనేది కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మీద కానీ దాని యొక్క ప్రాఫిటబిలిటీ పైన కూడా పడుతుంది. సో ఏ కంపెనీ ఏ రెగ్యులేటరీ బాడీస్ కిందికి వస్తుంది, ఆ రెగ్యులేటరీ బాడీస్ ఎలాంటి నిర్ణయాలు ఫ్యూచర్లో తీసుకోవడానికి అవకాశం ఉంది, వీటి రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేసేలాగా, ఇట్లాంటివన్నీ కూడా చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు ఏమీ తెలియదు, ఇట్లాంటివన్నీ చూసుకోలేను అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, నిఫ్టీ ఈటీఎఫ్స్ అని ఉంటాయి మార్కెట్లో. నిఫ్టీ ఈటీఎఫ్స్ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. సో వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఏమీ చూడకుండా నిఫ్టీ టోటల్ కాంపోనెంట్స్ ఆఫ్ నిఫ్టీని మిమిక్ చేస్తూ దాని గ్రోత్ ఉంటుంది. అండ్ అది రెగ్యులేటెడ్ బై సెబీ అండ్ ఎన్ఎస్సి వాళ్ళు ఎప్పటికప్పుడు వెయిటేజ్ కూడా నిఫ్టీతో సమానంగా ఆ వెయిటేజెస్ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ ఎంత గ్రో అవుతే ఈక్వల్గా నిఫ్టీ ఈటీఎఫ్ గ్రో అవుతుంది. సో అప్పుడు మీరు ఏ కంపెనీని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉండదు, రిస్క్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, అండ్ యాక్టివ్గా మీరు ఫండ్ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉండదు, పెద్ద పెద్ద బ్రోకరేజీలు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇండియా ఎంత గ్రో అవుతే మీ ఫండ్ అంత గ్రో అవుతుంది. సో అలా కూడా చూసుకోవచ్చు.